రెండవది చూస్తే దేవుడు తృప్తి కలగా చేస్తానని అంటుండు. దేని విషయములో, దేని కొరకు అని అంటే ఒకసారి మనము చూసుకుందాం దేవుని బిడ్డలారా. మరి కీర్తనల గ్రంథం 81వ అధ్యాయము 16వ వచనము. ఒకసారి అందరం కలిసి, పేపర్లు సౌండ్ వస్తూనే ఉంది, అందరు కిందికి వంచి మీ బైబుల్ని తెరిచి, ఈ మాట మీకు ఇది అర్థం కాకపోతే నేను చెప్పేది మీకు అర్థం కాదు, మీకు చదివేది ఒక్కసారి క్షుణ్ణంగా 81వ కీర్తన 16వ వచనము అందరం కలిసి, పైనున్నవారు కిందున్నవారు 1 2 3 స్టార్ట్ చదవండి. ఏ తేనెతో అంట? శ్రేష్టమైన గోధుమలు దాంతో పోషిస్తాడట. కొండ తేనెతో. మరి కొండ తేనె ఎన్నిసార్లు బజార్లో అమ్ముతలేరా? తేనెలు దొరుకుతలేవా? మరి దేవుడు ఏమడు? గోధుమలతో, శ్రేష్టమైన గోధుమలతో నేను నిన్ను పోషిస్తానని, కింద కొండ తేనెతో నిన్ను. అయితే కొండ తేనె ఉంటే సన్ఫ్లవర్ నూనె వద్దు మనకు. కొండ తేనె ఉంటే మాకు కేజీ చక్కెర వద్దు. కొండ తేనె ఉంటే 25 కేజీల బియ్యము వద్దు. అంతే కదా మరి, అంతేనా కాదా? నువ్వు డౌట్తో చూస్తున్నావు, అంతేనా? అప్పుడు కొండ తేనెనే కొనుక్కో, బియ్యం కొనకు. మీ ఆయనను బియ్యం అడగద్దు. దిలీప్ నువ్వు దేవద్దు. మీ ఆవిడకి ఒక డబ్బా కొండ తేనె తెచ్చి పోషించిగా. మంచి గోధుమలతో పోషించి కొండ తేనెతో మన జీవితాలతో దేవుడు జీవితాలకి తృప్తినిస్తానంటుండు. ఆమేన్. కొండ తేనె, ఆ కొండ తేనె మనల్ని తృప్తినిస్తే కిరాణా షాపులో ఉన్న వస్తువులు ఎవ్వరు కొనుక్కోరు. ఆమేన్ అనండి. మురిగిపోతే, పురుగులు పడతాయి, అవి పాడైపోతాయి. ఎందుకు? కొండ తేనెతో మాకు బియ్యం వస్తున్నాయి. కొండ తేనెతో ఈ మాట అన్నాను అనుకోండి, మా పాస్టమ్మ చెప్పింది, ఉన్న నూనెను తీసుకెళ్ళి బయట బరేది, బియ్యం తీసుకెళ్ళి బయట. భర్తలకి ఎంత సంతోషమో. ప్యాకేజ్ మిగులుతలేదు, ప్రొవిజన్ ప్యాకేజ్ మిగులుతలేదు. కొండ తేనెతో దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడంట. నేను ఈ మాటను మీకు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్న దేవుని బిడ్డలారా. కొండ తేనెకున్న లక్షణం మీకు తెలియజేయాలని నేను ఆశపడుతూ ఉన్నా. కొండ తేనె స్వచ్ఛమైనది. కొండ తేనె మన శరీర వ్యాధులకి నివారణ. ఆమేన్. మన శరీరములో ఉండే ఫంగస్, బ్యాక్టీరియా, వైరస్, ఈ 3 ఎప్పుడొస్తాయో తెలియదు. జ్వరం వచ్చింది, ఏం తిన్నావురా? టైఫాయిడ్ వచ్చింది, ఏడ నీళ్ళు తాగినవురా? మా సాత్వికి 2 సంవత్సరాల క్రితం టైఫాయిడ్ వచ్చేసింది. ఏంది అని అంటే తర్వాత తెలిసింది, పక్కనున్న వాళ్ళు చెప్పారు, స్కూల్లో ట్యాంక్ వాటర్ గడగలేదు, ఆ వాటర్ వల్ల బ్యాక్టీరియా చేరిన తర్వాత వాడికి టైఫాయిడ్ వచ్చింది. వాటర్ వల్ల బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగస్, వీటి వల్ల మన శరీరంలోనికి వెళ్ళినప్పుడు మనం వేసుకునే, ఇప్పుడు ఇంగ్లీష్ మందులు వచ్చినాయి నర్సులు, అవునా లేదా? అప్పుడంతా కొండ తేనెనేనండి. కొండ తేనె ఒక్క చుక్క నోట్లో వేసిన సాత్వికి అప్పుడు మాటలు రాకపోతే మా ఆంటీ చెప్పింది ఏమన్నా తెలుసా? తేనెనిట నాలుక మీద చక్కగా చిలక పలుకులు పలుకుతాడని చెప్పింది. నిజంగా నేను చేశాను. ఇది పెద్దవాళ్ళ ఏమంటారు, చిట్కాలు కదా, అవునా లేదు? మీరు చేశారా లేదా? పిల్లల తల్లులు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇంట్లో పెద్దలు, అందుకే అత్తలు ఉండాలంటారు. అత్తలేని కోడలు ఉత్తమరాలు అంటాము. పక్కనున్న మా కొడుకుకు మాటలే వత్తలేవండి, ఆ ముసలామని అడుగుతావు. ఆ ముసలి దానికి నీ కొడుకు అంటే వడడు, నీ మనవడంటే వడడు. ఎర్రగా బుర్రగా చంపలేసుకొని జుంబుగా ఉంటాడు కదా, వీడు సన్నగా కావాలని చెప్పి ఏదో ఒక సూత్రం వేసేస్తాడు. అదే మన ఇంట్లో అత్త ఉందనుకోండి, ముసలాం ఉందనుకోండి, మనవడు, వంశము, కూతురు మనవరాలని ఎంత చక్కగా చెప్తుందో కదా. అందుకే అత్తలున్న ఇంటికి బిడ్డనివ్వండి, కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తున్నాడు. ఏంటిది ఆ కొండ తేనె అంటే? కొండ తేనెలో చాలా అమూల్యమైనటువంటి ఔషధము ఉంది గనక ఆ ఔషధాన్ని మనము, అది ఆ తేనెను ఒక డ్రాప్ లాగా, ఒక స్పూన్ లాగా మనం తీసుకుంటున్నప్పుడు బాడీకి ఉన్నటువంటి వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ ఏదున్నా సరే అది పారద్రోలుతుందని దేవుని యొక్క వాక్యము ద్వారా మీకు తెలియజేస్తున్నా. రెండవది చూడండి, ఈ కొన్ని పదార్థాలు మన ఇంట్లో తయారు చేసిన, షాప్లో తయారు చేసిన, మీరు ఎక్స్పైర్ డేట్ చూస్తారా? చూస్తారు. చూసినప్పుడు అది 1 year or 2 year పచ్చళ్ళు కానివ్వండి, లిక్విడ్, మనం తినే ఫుడ్ మీద చెప్తున్నాను.
తినే ఫుడ్ మీద మామిడికాయ పచ్చళ్ళు కానివ్వండి, లేకపోతే ఇంకేమన్నా మీరు చెప్పండి, ఇంకా మనము గుర్తుకొస్తలేవా, మెడిసిను, వీటన్నిటికీ ఎక్స్పైర్ డేట్ చూస్తూ ఉంటాం. కానీ కొండ తేనె యొక్క ప్రత్యేకత ఏంటిదనంటే అది 10 సంవత్సరాల దాకా నిలువ ఉంటుందట, 10 సంవత్సరాల దాకా చెడిపోదట, 10 సంవత్సరాల దాకా దాని ఎక్స్పైర్ డేటు తగ్గిపోదట. ఆమేన్, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒకసారి మేము ఈ ఇంట్లోకి వచ్చాక దైవజనుడికి ఒక బాటిల్ నిండా, పెద్ద వాటర్ బాటిల్ నిండా తేనె ఇచ్చారు. అది మేము ఎంతవరకు తాగగలుగుతాం, 1 రోజు 2 రోజులు 3 రోజులు. నేను ఆ బాటిల్ తేనె అలానే పెట్టి 1 ఇయర్ అయిపోయాక మా అక్క గుర్తుకొచ్చింది. పాప మా ఆంటీ వాళ్ళు వద్దన్నారు, నేను ఏదైనా అడుగుతాను వాళ్ళని, వద్దన్నారు. మా అక్కకు పంపించా. ఎంత మధురంగా ఉందో, అది ఇప్పుడే కొన్న తేనె అన్నది. నేను 1 ఇయర్ తర్వాత అని అన్నాను అనుకో, పనికిరాంది నాకు ఇచ్చినావు అని అంటదేమోనని, అక్క నీకన్నా పనికొచ్చింది నువ్వన్న తిను అని. నాకు 2 సంవత్సరాలు తేనెను అలానే పెట్టినా తేనె టేస్ట్ మారలే. ఆమేన్. 3 సంవత్సరాలు అలానే పెట్టి నేను చేసా అలానే పెట్టా, తేనె రుచి మారలే. తేనెను మీరు ఫ్రిడ్జ్లో పెడితే అది చెడిపోతుంది, కానీ తేనె ఉండాల్సిన ప్లేస్లోనే మీరు పెడుతూ తీస్తూ తాగండి, మీ దానికి అప్లై చేసుకోండి. అది 10 ఇయర్స్ వరకు ఏమవుతుందట, చెడిపోదట. అయితే నేను మీకు వాక్యం ప్రకారం చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మరి కీర్తన 19:10 తర్వాత 119వ కీర్తన 103వ ఒకసారి చదువుకుందాం దేవుని బిడ్డలారా. 19వ కీర్తన 10వ ఒకరు తీయండి. 119వ కీర్తన 103వ ఈ 2 పక్కనున్న వారికి వచ్చే సహాయం చేయండి. పరిమిళ, అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి తేనె కంటెను జుంటె తేనె దారల కంటెను మధురమైనవి. ఆమేన్. 119వ కీర్తన 103వ నీ వాక్యము నా జిహ్వకు ఎంతో మధురము, అవి నా నోటికి తేనె కంటే తీపిగా నుండును. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను. తేనె 10 సంవత్సరాలు నిలువ ఉంటే ఏమవుతుందట, చెడిపోదట. తేనె కంటే విలువైనది దేవుని వాక్యము. తేనె అబ్బా చిన్నగా ఆమేనని చెప్తారు. నిన్న బ్యాప్టిస్ట్ సంఘాన్ని ఏం సంఘం చేసిన తెలుసా, అభిషేక సంఘంగా మార్చిన నేను. మీరేమో బ్యాప్టిస్ట్ వాళ్ళు అయిపోతురే. కొండ తేనె కంటే విలువైనది మధురమైనది ఏంటిది, దేవుని వాక్యము. ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడాలు, ఆయన వాక్యం అంట. దావీదు అంటున్నాడు, నీ వాక్యము నా నాలుకకు, జిహ్వ అంటే నాలుకకు ఎంత మధురంగా ఉందో, ఎంత మధురంగా. కొండ తేనెతో పోషిస్తానంటుండు. వాక్యము నీ నోటితో నువ్వు చదువుతున్న ప్రతిసారి తేనె తినే మధురము ఏ రకంగా నువ్వు అనుభవిస్తావో దేవుని ఆశీర్వాదాలు మధురంగా నువ్వు అనుభవించబో. గట్టిగా, ఇంకా గట్టిగా. తేనె కంటే, ఇంటి తేనె కంటే వాక్యం చదువుతూ ఉండాలి. వాక్యం ఏమని చదవాలి, హన్నాకు పిల్లలు కలిగెను, నాకెప్పుడు కలుగుతుందిలే. 12 ఏళ్ల రక్తం గారిన స్త్రీకి స్వస్థత కలిగెను, మా డాక్టర్ అమ్మ చచ్చిపోతామని చెప్తుంది. ఇక్కడ చదవనేమో చదువుతాము, ఆ వాక్యములో ఉన్న మాధుర్యము, ఆ వాక్యములో ఉన్న తీపిదనం అంట నువ్వు అనుభవించాలట. యెర్మీయా అంటాడు, వాక్యం తీయకూడదు, నీ పుస్తకమును తీసి నేను నమలగా. ఫస్ట్ చేదుగానే ఉందట, తర్వాత తీపి మధురము. ఒక్కొక్కసారి మాటను తీయాలి. ఈరోజు నేను అన్నిటిని ఎదుర్కొన్నా, నేను శక్తివంతంగా చెప్పగా, పేదరికాన్ని ఎదుర్కొన్నా, అప్పులను ఎదుర్కొన్నా, రోగాన్ని ఎదుర్కొన్నా, మరణము అంచు వరకు ఎదుర్కొన్నానండి. అమ్మ, అపెండిక్స్ వస్తే చిన్నది కాదు తెలుసా,
ఎంత చిన్న చిన్న పిల్లలకు వచ్చిందో తెలుసా? మొన్న కిట్టుకు ఒక స్టోన్ వస్తే ఎంత అల్లాడిపోయినో నాన్న. పాయిజన్ అయిపోతుంది బాడీ, ముట్టుకుంటే గ్రీన్ కలర్లో అయిపోతుంది బాడీ, నడవలేను, కూర్చోలేను. పాపం నాకు పెళ్ళైన కొత్తలో వీళ్ళిద్దరే తలకొకరు కాళ్ళకాడొకరు. అపెండిక్స్ పేగు కనబల్లే, లివర్ టెస్ట్, స్టోన్స్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ అన్నీ చేసాము. వ్యాధి ముదురుతుంది. ఇగో ఇట్ట అయిపోయినా. ఎవరన్నా నన్ను ముట్టుకుంటే ఇంకా ఏడుపు. డాక్టర్ దగ్గర తీసుకెళ్తుంటే నన్ను ఎట్లా తీసుకెళ్లారు? నేను అడుగులో అడిగి వెయ్యనండి, వీల్ చైర్లో తీసుకెళ్లారు. అక్కున్నది. వీల్ చైర్లో తీసుకెళ్ళి డాక్టర్ అమ్మ చూశాక పై అంతస్తుకు తీసుకెళ్ళాలి. ఎక్కడికి? అడ్మిట్ చేయడానికి. నాకు వచ్చిన ఆలోచన ఏందో తెలుసా? నాకు వచ్చిన ఆ బాధ ఏందో తెలుసా? ఈ నొప్పిని నేను తట్టుకోలేను. నర్సులను నాకున్న బలముతో నర్సులను పడగొట్టి మిద్ద మీద నుంచి దూకి చచ్చిపోవాలనిపించింది. నేను యథార్థంగా చెప్తున్నాను, దూకి చచ్చిపోతా. ఎందుకు ఈ బతుకు? పెళ్లి చేసిన 3 నెలలకే నాకు ఇటువంటి బాధ అని శరీరం మాట్లాడుతుంది. నర్సులను కొట్టేయి, పడు బిల్డింగ్ నుంచి. దేవుని మాటను తీసుకున్నా. ఆ నొప్పిలో బైబుల్ తెరవలేదు నేను. ఆ నొప్పిలో పాస్టర్ వచ్చి నాకు ప్రార్థన చేసి దేవుని వాక్యం పలుకు అని చెప్పలే. ఆ నొప్పిలో యోబును జ్ఞాపకం చేసుకున్నా. యెహోవా ఇచ్చాను, యెహోవా నాకు ఇస్తే బ్రతుకుతా, ఇవ్వకపోతే అది నీ దగ్గరికి. కానీ నా డెడ్ బాడీ కూడా నీకు మహిమ తేవాలి ప్రభువా అన్న. నేను అడ్మిట్ అయ్యా. మీరు నమ్మండి, విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో నా పెయిన్ గాన్ అయిపోయింది. ఆమేన్, హల్లెలూయా. 3 రోజులు అడ్మిట్ అయితే కానీ, 3 రోజులు సెలన్లు పెడితే కానీ, 3 రోజులు ట్రీట్మెంట్ ఇస్తే కానీ ఈమె పరిస్థితి కండిషన్ నేను చెప్పలేనని చెప్పిన డాక్టర్ అమ్మ హాఫ్ అన్ అవర్కి వచ్చి నా స్టమక్ను ముట్టింది. ఇట్లా ముట్టితే ఏడ్చానండి. వాళ్ళ ట్రీట్మెంట్ ఎట్లుంటుందో తెలుసా? నేను అన్నీ గమనిస్తాను. ఈ 3 వేలు పొట్ట లోపలికి వెళ్ళి ప్రెస్ చేస్తారు. ఎంత సౌండ్ చేయలే. ఆమె అన్నది గిలగిల గిలగిల చేప పిల్ల కొట్టుకున్నట్టు కొట్టు. అప్పుడే బాగైపోయిందా? లిల్లీ పుష్ప కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తానంటుండు. ఏ తేనె కావాలండి? రోడ్ల మీద షాపులో అమ్మే తేనె మధురమే. అరే, దేవుని సృష్టి, దేవుని నోటి మాట చేత కలగజేయబడిన తేనె. ఆమేనండి. దేవుని నోటి మాట చేత కలగజేయబడిన తేనెకే అంతుంటే దేవుడు వాక్యమై ఉన్నాడు. దేవుడు యేసు క్రీస్తు వాక్యాన్ని ధరించుకొని ఉన్న యేసు ప్రభువుని నీ నోటిలో, నీ మాటతో, నీ జీవితానికి అప్లై చేస్తే చేదు మధురంగా మార్చబడుతుంది, కష్టము సునాయాసంగా మార్చబడుతుంది, కష్టము కన్నీరు ఆనందంగా మార్చబడుతుంది. అప్లై చేయాలంతే. ఏం చేయాలి? తేనె దీంట్లో ఉన్నది, దీనికి అప్లై చేస్తే బాడీకి వస్తుంది. దేవుడు అంటున్నాడు, తేనె లాంటిది ఈ వాక్యము. అప్లై చెయ్యి, పలుకు, మాట్లాడు. నేనంటాను, నన్ను సజీవురాలుగా నిలబెట్టాడు. నేను ఎవ్వరికి భయపడను. మొదటగా దేవుడికి, రెండవది నాకు ఇచ్చిన దైవజనుడికి. ఇంకా ఏ సమస్యకు భయపడను నేను. అందుకే దైవజనుడు అంటాడు, నేను నీకు తోడున్నా, నువ్వు ముందుకెళ్ళంటాడు ఎప్పుడైనా. అందుకే నేను భయపడను, శ్రమకు భయపడను, రోగానికి భయపడను, అప్పుకు భయపడను, ఆ పిల్లలకి ఏమన్నా అవుతున్నా భయపడను, దేనికి భయపడను. ఎందుకో తెలుసా? నాకు తెలుసు వాక్యం విలువ. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఏం కావాలట? దేవుని వాక్యం అనే కొండ తేనె. చెప్పండి. ఈ వాక్యం చదువుతున్న ప్రతిసారి కొండ తేనె అంటే ఏం కావాలి మీకు? దేవుని వాక్యం అనే కొండ తేనె. కొండ తేనెతో నిన్ను తృప్తి. శ్రమ నిన్ను అనుస్తున్నా కొద్ది, కష్టం నిన్ను నలుపుతున్నా కొద్ది, రోగము నిన్ను నలుపుతున్నా కొద్ది, అవమానము నిన్ను నలుపుతున్నా కొద్ది, నీలో నుండి శక్తివంతమైన వాక్యం బయటకు వస్తే వాక్యములో ఉన్న మాధుర్యము, శక్తిని నువ్వు అనుభవిస్తావు. ఆమేన్, హల్లెలూయా.
దేవి నామానికి మహిమ కలుగునుగాక. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించాలని నేను ఆశపడతా ఉన్న దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథం 91వ అధ్యాయము 16వ వచనం. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను. ఆమేన్. ఫస్ట్ది దేని చేత తృప్తిపరుస్తానన్నాడు? కటాక్షము. దేని మీద ఉండాలి? మన కుటుంబం మీద, మన సంపాదన మీద, మన ఆరోగ్యం మీద, మన కలిగిన సమస్తం మీద దేవుని కటాక్షం ఉంటే మనం తృప్తి పొందుతాము. రెండవది ఏంటిదట? వాక్యము. వాక్యం దేనితో పోల్చిండు? కొండ తేనెతో పోల్చిండు. వాక్యము నీ నోటిలో ఉంటూ ఆవు నెమరేస్తా ఉంటుందట జీర్ణించుకోవడానికి. మనము వాక్యాన్ని నెమరు వేస్తూ ఉంటే నీ పరిస్థితులకు కావలసిన శక్తి, జీర్ణించుకునే శక్తి బయటికి రాబోతుంది. ఆమేన్. హల్లెలూయా. మూడవది దీర్ఘాయువు చేత అతని ఆయుష్నిస్తే ఆయుష్ని ఎట్టంటట పాడు చేసుకుంటున్నారు. ఎట్టంటట ఇష్టానుసారంగా. ఉదయకాలమే నేను లేచి 5 గంటలకు రెడీగా అయిపోయింది. 5 గంటలకి సెల్ ఫోన్ ఆన్ చేశా. ఎందుకని? వాక్యం చదవడానికి. ఒక ఇన్స్టాగ్రాము నాకు ఒక వే2 న్యూస్ బయటకు వచ్చింది. చదవను నేను, కానీ నా మనసు చెప్పినప్పుడు దేవుని ప్రేరేపణతో చదువుతా. ఏమనుందంటే ఇన్స్టాగ్రామ్ లవ్ స్టోరీ అని వచ్చింది. ఏంది ఇన్స్టాగ్రామ్ లవ్ స్టోరీ అంటే? ఎన్నో ఉన్నాయి, కానీ ఆమె చేసిన సాహసం గురించి చెప్పాలని నేను ఆశపడతా ఉన్నా. ఆమేన్. ఆమె ఆ ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే ప్రియురాల్ని చూసుకోదు. వాడు 80 ఏళ్ళోడు 17 ఏళ్ళలాగా ఉంటాడు. నిన్న 74 ఏళ్ళ ఆమెను ఆ వృద్ధురాలిని పట్టుకొని మా యొక్క ప్రెసిడెంటు, ఎటువంటి ప్రెసిడెంటో తెలుసా, 16 ఏళ్ళ నవవధువు అని చెప్తుర్రండి. ఎంతలా ఉన్నామని. ఆమంటుంది, నన్ను అట్లా అనకండి, 74 ఉన్నానండి, నేను ఓల్డేజ్లో ఉన్నానండి అని చెప్తుంది. ఇన్స్టాగ్రాము మన వయసును మోసం చేస్తుంది, మన మాటను మోసం చేస్తుంది, మన స్టేటస్ను మోసం చేస్తుంది. ఇన్స్టాగ్రామ్లో ఒక లేడీ, ఒక జంటు, ఒక ప్రియుడు, ఒక ప్రియురాలు బాగా క్లోజ్ అయ్యారు, బాగా మూవ్ అయ్యారు. అబ్బాయి అంటుండు, చేసుకుందామా పెళ్ళి? ఓకే, జంపు. మన ఇండియాలో ఒక ప్రాంతం అయితే చేసుకోవచ్చు, కానీ అదే ఇక్కడ వచ్చింది క్లిక్. ఏంటిదో తెలుసా? బంగ్లాదేశపు లేడీ. ఎవరట? ఈయన మాత్రం భారతీయుడు. భారతీయులు భలే సోమరులుగా ఉంటారు. ఎందుకో తెలుసా? ఇన్స్టాగ్రామ్ లవ్ ఇష్టపడ్డవు, ప్రియుడే పోవాలి ప్రియురాలి దగ్గరికి. కానీ ఆమె ఏం చేసిందో తెలుసా? ఇన్స్టాగ్రామ్ లవ్ ప్రియుడి కోసము, భారతదేశంలో ఉన్న ప్రియుడి కోసము బంగ్లాదేశపు సహోదరి ఎంత సాహసం చేసిందో. వచ్చి భారతదేశ బార్డర్లో కలుసుకుంటే జైలు పట్టేసారు మనోళ్ళు. భారతదేశ బార్డర్లో కలుసుకున్నారు. మన బార్డర్లు ఎవరున్నారండి? సాత్విక్ని పెట్టినమా, కిట్టును పెట్టినమా, కేఫ్ను పెట్టిన ఎవరుంటారు? ముందే కాశ్మీర్లో ఏమైంది? ఉగ్రవాదుల దాడి. అవునా? ఈ అమ్మాయి ఇక్కడ వచ్చింది, వీడి ఇక్కడ వచ్చిండు, ఈ బచ్చి ఏమైపోతుర్రో, ఏం కథనో, ఏ బాంబులు పెట్టుకొచ్చిర్రో మనోళ్ళు తెలియదు అనుకోర్రు. బచ్చాన్ని నేను తీసుకెళ్ళి చైల్లేసారు. ఇప్పుడు 14 రోజులు రిమైండ్ అంట అమ్మగారికి, అయ్యగారికి. వాళ్ళు తేల్చి తర్వాత పెళ్ళి చేస్తారేమో. ఈ పెళ్ళి అవుతుంది, ఆ పెళ్ళి అవుతుంది, తర్వాత నాకు తెలియదు, మళ్ళీ వస్తే మీకు చెప్తాను నేను. అది ఎందుకు నేను ఈ మాట చెప్పానో తెలుసా? ఆమె ఎంత సాహసం చేసింది. ఆమెకిచ్చిన ఆయుష్ను గమనించిందా? యవ్వనస్తురాల్ని, నాకు ఇచ్చిన జీవితం ఏంది, నా లైఫ్ ఏంటిది, నేనేంటిది, తృప్తి చెందలే. ఒక ప్రియుడితో తృప్తి చెంది, ప్రేమతో తృప్తి చెంది, ఇన్స్టాగ్రామ్తో తృప్తి చెంది, ఆ తృప్తి కోసము ఆమె దేశ బార్డర్ దాటింది. ఆమేన్. నేను అంటాను, దీర్ఘాయు కావాలన్న వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్తారా? దీర్ఘాయు కావాలంటే నువ్వేం చేయాలో తెలుసా? నీ బార్డర్ బయటికి రా. ఒరే, మీకు అర్థం కాలేదు. ఏ బార్డర్లో బయటికి రావాలే? మా కృపమ్మ చెప్తుంది, శనిని బయటికి పోవద్దని చెప్పింది. మీ అమ్మకు పోయి బార్డర్ బయటికి రమ్మన్నది కదా. మీది ఏది? కాలనీ పేరేంటి? మూలపేటనా? పాత పెద్ద హాస్పిటల్. ఆ బార్డర్లకి వెళ్ళి బయటకు వచ్చింది.
ఆ బార్డర్లు చెప్పలే, నేను నువ్వుంటున్న బార్డర్లు చెప్పలే, నీ ఇంటి బార్డర్లు చెప్పలే, నీ ఆస్తి బార్డర్లు చెప్పలే, నీకున్నటువంటి సౌకర్య బార్డర్లు నేను చెప్పలే. ఏ బార్డర్ బయటికి రావాలి, ఒక్క న్యూస్తో ఒక్క మాట వచ్చిందా రాలేదా? నాకు దేవుడు అలా నేర్పిస్తాడు. నేనేం చెప్తున్నా తెలుసా, ఒక యువకుడు ఆమె ప్రేమ సఫలము కావడానికి బంగ్లాదేశ్ బార్డర్ దాటింది. నేనంటాను, నీ సమస్యలనే బార్డర్ బయటికి రావాలి గట్టిగా. ఏ బార్డర్ అండి? బుచ్చిరెడ్డి అమ్మా బిట్రగుంట బార్డర్. ఆ బార్డర్ కాదు, ఎక్కడున్నా బిట్రగుంటవే. నువ్వు ఈడికొచ్చి నేను బిట్రగుంట అనకుండా ఉంటలేము, నువ్వు వీడికొచ్చి బుచ్చిరెడ్డి పాలెం అనకుండా ఉంటలేము. ఏ బార్డర్ అట చెప్పాలి. నువ్వు ఇప్పుడు ఏ బార్డర్లు ఉన్నావు? ఏ బార్డరు? రోగం అనే బార్డర్ నుంచి బయటికి రా. ఏ సమస్య నుండి బయటికి వస్తావో అదే నీకు దీర్ఘాయునివ్వబోతుంది. సమస్య నిన్ను దీర్ఘాయువు లేకుండా చేస్తుంది దేవుని బిడ్డ. దేవుని వాక్యం అంటుంది, నా వాక్యము నిన్ను సజీవుడుగా మృతురాలుగా లేకుండా యుగ యుగములు ఆయనతో జీవింపజేసే ఆత్మ ఉండబోతుంది. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందరం లేచి నిలబడదాం. ఏ బార్డర్ అండి? సమస్య నీకు అందాన్ని తెచ్చిపెడుతుంది. నువ్వు అనుకుంటావు సమస్య నీకు రోగము, సమస్య నీకు అసమాధానం, సమస్య నీకు అశాంతిని అనుకుంటున్నావు. నేను అంటాను, నీకు సమస్య నీకు అశాంతిగా ఉన్నా, అసమాధానంగా ఉన్నా, దాంట్లో నుండే శాంతి రాబోతుంది, దాంట్లో నుండే నీకు ఆనందం రాబోతుంది, దాంట్లో నుండే నీకు ఆరోగ్యం రాబోతుంది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎంత పెద్ద సమస్యతో ఉన్నావో ఈరోజు నువ్వు అంత పెద్ద బార్డర్ నుంచి నేను బయటికి రాబోతున్నా. అంత పెద్ద దేవుడు ఆ సమస్య నుండి బయటికి తీసుకొచ్చి నన్ను దీర్ఘాయువుగా నీవులా పెట్టబోతుండు. దీర్ఘాయువు అంటే ఎవరో తెలుసా? 90 ఏళ్ళు అండి. అవునా? 90 ఏళ్లకు ఏ రోగాలు రావా? వస్తాయా రావా? దీర్ఘాయువు చేత ఆయన నన్ను తృప్తిపరచుచున్నాడంటే నువ్వు ఏ రోగం లేకపోయినా దీర్ఘాయువే. ఏ సమస్య ఉన్నా కూడా సమస్య చేత నువ్వు పీడించబడకపోయిన దీర్ఘాయువే. హల్లెలూయా. నాకు ఎన్ని సమస్యలు ఉంటాయో తెలుసా? నేను దేవుని దగ్గర అంటాను, ప్రభువా నాకున్న సమస్యలను బట్టి నేను దీర్ఘాయువుగా మార్చబడబోతున్నా. సమస్య నిన్ను దీర్ఘాయువులోనికి నడిపిస్తుంది. మీకు ఒక విషయం చెప్పనా? దావీదుకున్న సమస్య విజయంలోనికి నడిపించిందా లేదా? గొలియాతు మీదికి విజయం, మరణం మీదికి విజయం. ఆయనకున్న సమస్య పొట్టివాడు, ఆయనకున్న సమస్య యుద్ధం చేయలేడు, ఆయనకున్న సమస్య అందరికంటే హేళన చేయబడుతున్నవాడు. కానీ వాటన్నిటిని జయించిండు, బార్డర్లోనికి వచ్చిండు, బార్డర్ బయటికి వచ్చిండు. దేవుడు అందుకే దీర్ఘాయువుగా నిలబెట్టిండు. హల్లెలూయా. ఒకప్పుడు నా గొంతు బాగలేదని నేను ఏడ్చా, ఒకప్పుడు నా గొంతును చూస్తే అందరూ హేళన చేశారని ఏడ్చా. దేవుడు అన్నాడు, ఆ బార్డర్ నుంచి నువ్వు బయటికి వచ్చావు, ఈరోజు నిన్ను దీర్ఘాయు చేత నింపుతున్నా. ఇదే నీకు తృప్తికరమైన జీవితం. మనిషి చేతుల నుండి ఎన్ని సంపాదించినా తృప్తి ఉండదు, కానీ దేవుని చేతిలో నువ్వు చేయబడిన దానివి. ఆమేన్. దేవుని పోలికలో నువ్వు చేయబడిన దానవు. అందుకే దేవుని వాక్యము నీలోనే ఉన్నప్పుడు నీవు దీర్ఘాయువుగా మార్చబడతావు. మరణము నన్నేమి, ఎంత చక్కటి మరణము నన్నేమి చేయలేవు, పరిస్థితులు నన్ను మార్చలేవట. ఎవరు రాశారో నాకు తెలియదు. అప్పుడప్పుడు ఈ పాటలు వింటూ నా హృదయాన్ని దిట్టపరచుకుంటా దేవుని బిడ్డలు. ఈరోజు నేను నీ ముందు నిలబడుతున్నాను. దేవుని కృప, దేవుని వాక్యము. మరణము లాంటి పరిస్థితులు నీకున్నాయా? ఈరోజు నువ్వు పాడగలుగుతావా? పాట పాడగలుగుతావు నా సజీవుడైన యేసుకి? పాడతాం ఎట్లనో తెలుసా? మరణము లాంటి పరిస్థితులు నా మీదికే వస్తున్నాయయ్యా, నేనెవరికి ఇట్ట పాడుకుంటారు. శక్తివంతమైన పాటలు, ఏ పాటలు పడితే ఆ పాటలు పాడకండి, ఏ పాటలు పడితే ఆ పాటలు వినకండి. మరణము నన్నేమి చేయలేవు,
తెలీదు పరిస్థితులు నేను నాకు రాదు పరిస్థితులు నన్నేమి చేయలేవు. ఈ పాట మీరు వినండి. దేవుని కృప మిమ్మల్ని ఆదరిస్తుంది. దేవుని బలము మీ మీదికి వస్తుంది. అప్పుడు మీరు తృప్తిపరచబడబోతారు. హల్లెలూయా. వచ్చే వారము సంఘములో ఈ పాట పాడుకుందుముగాక. అందరూ ప్రిపేర్ అయ్యి రండి. మీరు ప్రిపేర్ అయి ఉంటే రేపే పాడండి. హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగునుగాక. మొదటిది ఏంటిదట? కటాక్షం. రెండవది కొండ తేనె వాక్యము. మూడవది దీర్ఘ. చాలా ఉన్నాయి, నేను 6 రాసా, 3 జాలు మనకు. ఈ 3తోటే సాతాను తొక్కివేయబడుతుండు. ఆమేన్ చెప్పండి. ఈ 3 మాటలతోటే సాతానుడు గాడు తొక్కుతున్నానని చెప్పండి. హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకుందాం, దేవుని వైపు చూద్దాం. దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడినటువంటి మాటలు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. పరిస్థితుల వైపు చూడదు దేవుని బిడ్డలారా. పరిస్థితుల వైపు చూస్తే నీకు దీర్ఘాయు ఉండదు. సమస్యల వైపు చూస్తే నువ్వు జయించలేవు. సమస్యలను జయించి మరణాన్ని జయించిన యేసు క్రీస్తు వైపు చూస్తే నీకు జయము రాబోతుంది. జయము రాబోతుంది. కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకొని 2 నిమిషాలు కిట్టుతో పాటు ఏకీభవిద్దాము, పాడుదాము. దేవునికి తెలియజేద్దాము. నిర్మలమైనది కొండల కన్నా చల్లనిది యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు. ఆయన అసాధ్య కార్యాలు చేసే దేవుడు. జయించిన వీరుడవు. కొద్ది నిమిషాలు స్వరాలు విడుదల చేద్దాము. దేవుని వైపు చూద్దాము. తృప్తినిచ్చే జీవితము. రక్షక నీవేగా నా బలము. ఆమేన్. దేవా నా స్థలము నీవే. దేవుని శక్తి కదులుతుంది.